ఇదిగో పండగ టైం కదా, షాప్ నుంచి వచ్చి అయితే స్టార్ట్ చేశాను. క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి. పెద్ద పెద్ద సుట్లు కాల్చిందని కారాలు, కానీ ఇప్పుడు సింపుల్గా కాల్చాను. చాలా బాగున్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి, చూడండి ఎంత బాగున్నాయో. చిన్నపిల్లలైనా తినచ్చు, చాలా అద్భుతంగా వచ్చాయి. ఎక్కడే కానీ ఆయిల్లో కూడా డస్ట్ అనేది లేకుండా, ఇరిగిపోకుండా, ఆయిల్లో కూడా ఒక్క ముక్క కూడా ఇరగకుండా నీట్గా వచ్చాయి. కొత్త వాళ్ళైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మన ఛానల్లో. మరి ఎలా ఛానల్ చూద్దామా? మరి లెట్స్ స్టార్ట్ పిండి వంటలు, సంక్రాంతి స్పెషల్. వెళ్దామా ఫ్రెండ్స్? నేను ఏదైతే ఈరోజు కారాలు చేస్తున్నానండి, అవి కూడా బియ్యం కారతో కారాలు. మీరైతే సకినాలు అంటున్నారు, కారపుచుట్లు అంటారు, రకరకాల పిలుస్తారు. మేమైతే కారాలు అంటాము. దానికోసమని 1 కిలో బియ్యం నీట్గా క్లీన్ చేసుకొని, మెరికలు రాళ్ళు మట్టి ఏం లేకుండా ఇట్లా క్లాత్ మీద పోసాను. దాంట్లో ఒక 150 గ్రాముల శనగపప్పు తీసుకున్నాను బియ్యంలోకి. 150 గ్రాముల శనగపప్పు అంటే మీకు అర్థమయ్యే విధంలో ఉండి ఫ్రెండ్స్, కేజీ బియ్యానికి 150 గ్రాములు అంటే 1/4 కిలో కాదు, సగం. అలాగే మినపప్పు కూడా సేమ్ 150 గ్రాములే తీసుకున్నా, కొలత కరెక్ట్గా ఉంటుందని చెప్పి. ఇవన్నీ మంచిగా కలుపుకొని, ఇప్పుడు పప్పులు ఉంటాయి కదా, మీ ఇంట్లో వాడుకునే కూరలేకందుకు చట్నీలకు వాడుకుంటాం కదా, ఆ పప్పులు తీసుకోండి. ఆ పప్పులు తీయడం వల్ల ఏమవుతుంది, వేయడం వల్ల ఏమవుతుందంటే కలర్ మంచిగా వచ్చి తినేటప్పుడు క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి. సేమ్ అవి కూడా 150 గ్రాములే తీసుకోండి. ఈ 3 కలిపి మెత్తగా గ్రైండ్ పట్టి చేసుకోవాలి. మిషన్కి వెళ్ళి పరకేమి లేకోకుండా వాళ్ళకి ముందే చెప్పి మంచిగా మెత్తగా పౌడర్ కొట్టించేసుకోవాలి. మిగతా ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. కజ్జికాయ పిండి అయితే పట్టించుకొచ్చేసాను. ఇదిగో మెత్తగా పౌడర్ కొట్టించేసా. మనకి ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఈ పిండి తీసుకున్నాం కదా, ఈ పిండిలోకి కారం ఎవరు రుచి లేనట్టు వాళ్ళు వేసుకోండి. చిన్నపిల్లలు తినే వాళ్ళు ఉంటే కదా కొంచెం తక్కువ వేసుకోండి, పెద్దవాళ్ళు అయితే కనుక కరెక్ట్గా వేసుకోండి. సాల్ట్ చూసి కలుపుకునే మీ టేస్ట్ బట్టి వేసుకోండి. వాము బాగుంటుంది, వాము వేసుకోవాలి. ఇలా నలిపి వేయడం వల్ల సువాసన అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు పసుపు, ఇప్పుడు గోరువెచ్చగా ఉండే నూనె అండి, కొంచెం వేడి చేసుకొని, ఆల్రెడీ నేను సకినాలు పెట్టాను కాబట్టి వేడి నూనె వేస్తున్నా. వేడి నూనె వేయడం వల్ల మంచిగా క్రిస్పీ వస్తుంది. మనం వచ్చే కారాలు ఏమంటారు, మురుకులు కారాలు ఇట్లా రకరకాలు అనుకుంటారు కదా, మేము కారాలు అంటాం. ఇక్కడ కారాలు అనేవి క్రిస్పీగా వస్తాయి అలా వేయడం వల్ల. ఇదిగో కొంచెం వేడి చేసి నూనె వేసి మంచిగా కలుపుకునేప్పుడు ఇలా ఉంటుందండి. ఇలా వేసి మంచిగా కలిపేసాం కదా, ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మనం కారం పూస ఎట్లా ఒత్తుకోవాలో అలాగే ఒత్తుకుందాం. వేడి నీళ్ళు అండి, ఈ పిండికి వేడి నీళ్ళు పోసుకోవాలి. కొంచెం వేసుకొని ముందు నాలుగు అట్లా పిండి వేసుకొని కలుపుకోండి, లేకపోతే చేయి కాలిపోతుంది. వేడి నీళ్ళు వేయడం వల్ల క్రిస్పీగా వస్తుంది. గోరువెచ్చ నీళ్ళతో కలుపుకోండి. గోరువెచ్చ కాకుండా కొంచెం, అది మనం టీ కాఫీ తీసుకుంటాం కదా అట్లా ఒక్కొక్క పక్క నుంచి మెల్లగా కలుపుకోండి. పిండి అంతా బాగా కలుపుకున్నామని మరి లూజ్ ఉండకూడదు. ఇట్లా ఉంటేనే సకినాలు ఇవి కారపూస అనేవి బాగా వస్తాయి. కారం కూడా బాగా కరకరాడుతుంటాయి. మరి జోన్గా పిచ్చుకున్నాం అనుకోండి, తినేటప్పుడు కొంచెం జిగటగా ఉన్నాయి, బాగుండవు కారాలు. ఇలా ఒత్తుకోండి, మంచిగా వస్తాయి. ఇలా పెట్టారు. నేనైతే 3 బొక్కలు ఉన్నాయి తీసుకుంటా. మా కడపాల కారాలు లేని ఏ పండగ జరగదు. ఫస్ట్ కారాలు స్టార్ట్ చేసిన నేను కూడా సమంగా పట్టుకొని, కొత్తవి కాబట్టి సెక్కులు గట్టిగా ఉన్నాయి. ఇదిగో ఇలా కలుపుకున్నాను కదా పిండి, ఇట్లా మంచి కలుపుకొని ముద్ద లెక్క తీసుకోవాలి. ఇలా కారం గొట్టం మీద ఎంత పెట్టగలిగితే అంత పెట్టుకోవాలి. ఇలా ఒత్తుకోవాలి మంచిగా. ఇట్లా తడిగుడ్డ పెట్టడం వల్ల అలా ఈజీగా పడిపోతాయి. అట్లా 1 బై 1 కింద పెడకుండా జాగ్రత్త వేసుకోండి. ఇలా ఆయిల్ కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఏటికి మింద పడిపోతాయి చిటుపట్లాడి. అంతే, కొత్తగా నేర్చుకునే కూడా ఈజీగా అర్థమవుతుంది, సింపుల్గా చేసుకోవచ్చు.
కాలుతున్నాయి, చుట్లు బాగా వచ్చాయి కదా. కారాలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. కడప ఫ్రెండ్స్ ఎప్పుడు మన వాళ్ళు కారాలే వచ్చుకుంటారు కదా, ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అద్భుతంగా ఉంటాయి. తినేటప్పుడు కూడా పిల్లలకి తలాకు చుట్టూ ఇచ్చామంటే మంచిగా తింటారు. కారపూస వేస్తే ఒకటే జల్లల్లా వస్తుంది, నలిపితే తునిగిపోతాయి. ఇలా అయితే బాగుంటాయి, ఒక్కసారి ట్రై చేయండి. ఇంతేనండి, ఈ కలర్ వస్తే తీసేసుకోండి. మరి రెడ్గా రానక్కర్లేదు, ఈ కలర్ వస్తే బాగుంటుంది. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగో ఇలా తీసేసుకొని ఇంకొకటి చూపిస్తాను. మనం ఒక్క వాయి వేసాం కదా, రెండో వాయి నీట్గా తీసేసి కొంచెం తడి చేసుకోండి. లేకపోతే అసలు చేతికి నొప్పులు కుట్టేస్తాయి. ఇలా తడి చేసుకొని ఇది అనేది మంచిగా క్లీన్ చేసుకోండి. అప్పుడు చేతి అలకంగా స్మూత్గా కారం చుట్లు అయితే వస్తాయి. ఫ్రెండ్స్ కారం చుట్లు పిండి పెట్టించి 2 రోజులు అయింది, కానీ ఈ పల్లెటూరులో కారం చుట్లు టౌన్లో దొరకలేదు నాకు. అదే మా పల్లెలో అనుకోండి, అక్క మీ ఇంట్లో ఉన్నాయని ఎప్పుడో చేసేది. అంతేకాదు ఒకరు ఇలా సకనాలు వస్తుంటే ఒకరు తీస్తూ ఉంటారు, ఒకరు పిండి కలిపిస్తూ ఉంటారు. విలేజ్లో ఏదైనా అద్భుతంగా ఉంటుందండి. కోపం వస్తే ఒక మాట అన్నా సరే, కష్టం వచ్చే దగ్గర చేసుకుంటారు. ఈ టౌన్లో ఏమి దొరకవు, అన్నీ మనమే సంపాదించుకోవాలి, మనకుంటేనే మనం తినాలి. అందుకే ఈ టౌన్ అంటే నాకు పెద్ద అభిప్రాయం లేదు. నిజమేనా? నిజమైతే కామెంట్ చేయండి. ఇలా ఇలా వేసుకోవడం వల్ల మనం ఆయిల్లో వచ్చేటప్పుడు అలా వేయలేము. అందుకే ఒక ప్లేట్లో వచ్చేసుకొని ఇలా వేసుకోవాలి, మంచిగా ఉంటుంది. ఒక్కసారి ఒక 2-3 కూడా ఒత్తుకోవచ్చు, అది వేసేదాన్ని బట్టి ఉంటుంది. అందుకే మీకు ఒకసారి చూపిస్తా. నేను ఒక్కొక్కటి ఒత్తారనుకో, ఈరోజు ఇక్కడే సరిపోతుంది, వేరే పిండి వంట చేయలేము. ఇట్లా ఇలా ఫ్రెండ్స్, ఇలా చేసేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా, చేతికి ఇబ్బంది లేకోకుండా ఎంత బాగా వస్తున్నాయి చూడండి. అయితే ఈ క్లాత్ ఒకరు జాగ్రత్త పెట్టుకొని ఆయిల్లో పడేటప్పుడు చేతి మీద వేసుకోండి. అర్చన వచ్చేటప్పుడు అక్క బాగా వచ్చిందా, కుదిరే ఒకసారి టేస్ట్ చూడు అంటూ తలాక టేస్ట్ చేసి బాగా వచ్చింది, ఇంకేం మార్పు అక్కర్లేదని. ఇక్కడ లోన్లీగా ఒక్కదాన్ని కలుస్తుంటే అసలు తినాలనిపించట్లేదు, టేస్ట్ అనిపించదు. విలేజ్ వంటలు విలేజ్ చేయండి. సంక్రాంతి అంటే పల్లెటూరు, అద్భుతంగా ఉంటాయి. ఈ రేకుకు ఏదో 3 చుట్లు చుడుతున్నాను నేను మోయినంగా. ఇంకా మీరు పెద్ద రేకు పెట్టుకుంటే 5-6 వేస్తాయి, వేయడానికి బాగుంటుంది అనుకుంటారేమో, పండగ పూట చేతుల మీద పోసుకుంటారని చెప్తున్నాను. ఇవి 3 అయితే వేసేదానికి చిన్న ప్లేట్ కాబట్టి అనుకూలంగా ఉంటుంది. మీరు పెద్ద రేకు వేస్తారంటే అన్ని కోయి ఇరిగిపోతాయి, పర్ఫెక్ట్గా రాదు. ఇలాంటి రేకే నీళ్ళలో తడుపుకొని కచ్చిప్ కట్టుకొని ఇలా వేసుకోండి. చిన్న రేకే తీసుకోండి, లేట్ అయినా చక్కగా వస్తుంది. మీరు పెద్ద రేకు పట్టు కట్టేసి తడి క్లాత్ చుట్టి వేద్దామని అనుకుంటే ఇరిగిపోతాయి, కానీ మంచిగా రాదు. ఇలా చూడండి, ఇట్లాంటి పర్ఫెక్ట్గా రావు చుట్టూగా. అందుకు చెప్తున్నా, ఇలా చిన్న ప్లేట్కే ఇట్లా తడి క్లాత్ ఏదైనా కట్టుకొని, ఖర్చు గుడ్డ ఏదైనా కట్టుకొని మంచిగా 1-2 సరిపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు జనరేషన్ కదా ఫాస్ట్ అయిపోతుందని చెప్పి పెద్ద రేక్ ఏదైనా టవాల్ కట్టేసి ఒత్తి ఇట్లా పోయడంలో అన్నీ ఎక్కువ అయిపోతాయి, అప్పుడు వేస్ట్ అయిపోతాయి, తినడానికి కూడా అసలు బాగుండవు. ఒక్కసారి మాత్రం మీరు గమనించండి. ఇగో ఇంకా 2వ వాయి కూడా తీస్తున్నాను నేను, చూడండి చక్కగా వచ్చాయి. అయిపోయాయండి, ఇలాగే చేసుకోవాలి. మేమైతే కారాలు ఉంటాము, కారపూస అంటారు, మీరు సకినాలని చాలామంది అంటారు. ఈ కారపూసైనా మా కడప మెన్షన్ కరెక్ట్ అయినా లేదా కామెంట్ చేయండి అన్న.